హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 7ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. సో మన ఛానల్లో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1 అయిపోయింది. అండ్ హెల్ ప్యారడైజ్ సీజన్ 1 టుడే అండ్ టుమారో 2 వీడియోస్ వస్తాయి. సో అది కూడా సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్లో మోస్ట్లీ అటాక్ అండ్ టైటన్, రీజీరో, లింక్ క్లిక్ ఇలా కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ వస్తాయి. సో మీరు వాటిని చూసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఆ వీడియోస్ని చూసిన తర్వాత మీకు ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అండ్ మీకు ఆ వీడియోస్ ఎలా అనిపించాయో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ యానిమేసే కాకుండా మీకు ఏమైనా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం డెఫినెట్లీ, ఐ ప్రామిస్ యూ. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయింది. సో ఎపిసోడ్ 7 స్టార్టింగ్లోనే టెస్సా ఇంకా ఆర్థర్ కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళిద్దరూ భోన్ చేసి ప్రాక్టీస్కి వెళ్ళడానికి చూస్తారు. వాళ్ళ తాతయ్య మాత్రం మీరు ఇంకా వార్మప్ చేయాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా వీక్గా ఉన్నారని చెప్తారు. అందుకు టెస్సా లేదు నేను ఆర్థర్ కంటే చాలా బెటర్ అని చెప్తుంది. సరే అయితే చూద్దామని చెప్పి ఇద్దరికి చెక్క కత్తులు విసేస్తారనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ తాతయ్య వాళ్ళ వైపు చూసి ఓకే వీళ్ళు నెక్స్ట్ ఫేజ్కి రెడీగా ఉన్నారని చెప్తారు. వీళ్ళు ఇద్దరు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత టెస్సా వాళ్ళ తాతయ్య తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఆర్థర్కి. నువ్వు మనాశక్తిని ఎప్పుడైతే కరెక్ట్గా యూజ్ చేసి కంట్రోల్ చేయగలుగుతావో అప్పుడు నువ్వు 4 ఎలిమెంట్స్లో ఖచ్చితంగా మాస్టర్ అవుతావు, ఏదో ఒకదానికి మాస్టర్ అవుతావు అని చెప్తాడనమాట. 4 ఎలిమెంట్స్ ఏమి అంటే ఫైర్, వాటర్, విండ్ అండ్ ఎర్త్. సో ఈ 4 ఏదో ఒకదానికి నువ్వు ఖచ్చితంగా మాస్టర్ అవ్వగలవు అని చెప్తాడు. బట్ నువ్వు ఏది దక్కించుకుంటావు అనేది నీ యొక్క స్టామినా మీద, నువ్వు మనాన్ని ఎంతగా కంట్రోల్ చేయగలిగిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే వస్తుందని చెప్పలేము మనము. సో ఇట్ ఇస్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ అని చెప్తారనమాట. ఎందుకంటే ఈ శక్తి అనే రేస్లో నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వు క్రాస్ చేయాల్సింది నిన్నే. సో టోటల్గా గెలుపు ఓటం అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుందని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే తను ఎల్ఫ్లమైన మేము విండ్ ఇంకా వాటర్ అండ్ అలాగే ఎర్త్ ఈ మూడిట్లోనే స్పెషలైజేషన్ అయిన వాళ్ళమని చెప్తాడనమాట. బట్ ఇక్కడే తను ఇంకొక షాకింగ్ విషయం కూడా చెప్తాడు ఆర్థర్కి. కాకపోతే హ్యూమన్స్ ఈ 4 ఎలిమెంట్స్లోనూ కూడా స్పెషలైజేషన్ వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. ఆర్థర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నిజంగా నా 4 ఎలిమెంట్స్ నా అని చెప్పి. అలాగే తను ఆర్థర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అది ఒక్కొక్కరి కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఒక్కదాన్ని మాత్రమే చూస్ చేసుకుని అందులోనే ప్రావీణ్యులు అవ్వాలని చూస్తారు. ఇంకొంతమంది 4ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ టోటల్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అది వాళ్ళ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట, నాకెంత కెపాసిటీ ఉందా అని. అంతలోనే టెస్సా వచ్చేసి నాకు ఒక డౌట్, మనం ఇప్పుడు చేస్తుంది కత్తి యుద్ధం కదా, మరి ఇందులో మనాన్ని ఎందుకు యూజ్ చేయాలి? సో నాకు తెలిసి మనాశక్తిని ఎవరైనా యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒకటి పిరికి వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర అంత శక్తి అయినా ఉండకపోయి ఉండాలి. అందుకే వాళ్ళు యూజ్ చేస్తూ ఉండాలి అని చెప్తుందనమాట. అందుకు వాళ్ళ తాతయ్య కూడా సరే ఇలా చూద్దాం, నీలో ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉందో ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను అని చెప్పి దీన్ని మీరు మీలో ఉన్న మనాశక్తిని యూజ్ చేసుకొని చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఇక్కడ ఆర్థర్కి కొద్దిగా గుండెలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే టెస్సా తనని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందాక నేను కొట్టిన దెబ్బలకి నువ్వు పాపం చాలా ఇంకా తేరుకున్నట్టుగా లేవు, నీకు ఒళ్ళు నొప్పులుగా ఉందా అని ఎగతాళి చేస్తుంది. అందుకు ఆర్థర్ లేదు నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. కాకపోతే ఇక్కడే మనకు ఇంకొక విషయం తెలుస్తుంది. ఎల్ఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలో 10 years రాగానే వాళ్ళ మనాశక్తి ఏదైతే ఉంటుందో దాన్ని పీక్స్లోకి తీసుకెళ్ళగలరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మనాన్ని అవేకన్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి వస్తుంది. ఇక్కడే టెస్సా యొక్క రూమ్ని మొత్తం తను చిందరవందర చేసేసి ఉంటుందన్నమాట. సో టెస్సాకి పవర్ వచ్చిందని వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఈవెన్ డే బై డే తన ప్రాక్టీస్లో కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే వాళ్ళ ఫాదర్ చెప్తారు, ఎప్పుడైతే ఎల్ఫ్లు ఇలా ప్రాక్టీస్లో స్ట్రాంగ్గా అవుతారో కొద్దిగా ఎదుగుతూ ఉంటారో సో మేము వాళ్ళకి స్పారింగ్ పార్ట్నర్స్ కూడా చూస్తాము అని చెప్తారనమాట. టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆర్థర్తో చెప్తాడు, ప్రతి ఒక్కరిలోనూ ఒక బీస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నీది ఆ టైము, నీలో ఉన్న బీస్ట్ని మనాశక్తి ద్వారా అవేకన్ చెయ్యి, చూద్దామని చెప్తాడనమాట. ఇక్కడ ఆర్థర్ బాగా ఫోకస్ చేసి తనలో ఉన్న బీస్ట్ శక్తిని ఒక్కసారిగా బయటకు తీస్తాడు. అంతే, ఒక్క దెబ్బతో టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంకా టెస్సా వాళ్ళు ఎగిరి దూరం పడిపోతారనమాట. టెస్సా వెంటనే లేచి భయపడుతూ ఆర్థర్ దగ్గరికి పరిగెత్తుతుంది. ఆర్థర్ కంటి కింద ఒక చిన్న కైండ్ ఆఫ్ చారలా ఏర్పడి అది మాయమైపోతుంది అనమాట. తన్ని రూమ్కి తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు. టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆర్థర్ని అడుగుతాడు, ఆర్థర్ నిజం చెప్పు, నీలో ఉన్న ఈ బీస్ట్ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందా అని. అందుకు ఆర్థర్ అది నాకు ఒక డ్రాగన్ నుంచి వచ్చిందని చెప్తాడనమాట. ఆ విషయం విన్న టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షాక్ అవుతాడు. ఒక మనిషి డ్రాగన్ బాండ్తో కలిగి ఉండడమా, ఎలా సాధ్యం? ఇప్పుడు నేను ఏం చేయాలని తల కొట్టుకుంటూ
ఆర్థర్తో ఇలా అంటాడు, సో నీకు డ్రాగన్కి మధ్య ఉన్న డ్రాగన్ బాండ్ గురించి ఎవరికి చెప్పొద్దు, ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే ఇది లేనిపోని తంటాలు తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆర్థర్కి చెప్తాడు. ఆర్థర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. కానీ గ్రాండ్ ఫాదర్ మాత్రం నువ్వు అంత సంతోషపడాల్సిన అవసరం ఏం లేదులే, కానీ ఇంకో 4 నెలల్లో నేను పంపించేస్తున్నానని చెప్తాడు. ఆర్థర్ మాత్రం షాక్ అయ్యి అదేంటి ఇంకా 2 ఏళ్ళు ఇక్కడే ఉండాలిగా అని చెప్తాడనమాట. అందుకు టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రిప్లై ఇస్తూ అక్కడున్న సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇక్కడ ఎక్సిరస్ అనే సిటీలో ఈ టైంలో స్పెషల్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, సో నేను దాన్ని యూజ్ చేసుకుని నేను ఇక్కడి నుంచి గంటేద్దాం అనుకుంటా ఉన్నానని చెప్తాడనమాట. ఆ మాటలు విని కొద్దిగా ఆర్థర్ బాధపడతాడనమాట. అందుకు ఏమై కుర్రాడా, ఫైనలీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు, సరేలే టెన్షన్ పడకు, రేపటి నుంచి నీ ట్రైనింగ్ ఇంకా హార్డ్గా ఉంటుంది, అందుకు ప్రాక్టీస్ చేద్దామని చెప్తాడు. కాకపోతే ఆర్థర్ దిగురుగా మరి టెస్సాకి ఎవరు చెప్తారు ఈ విషయం అని అడుగుతాడు. టెస్సాకి ఆల్రెడీ తెలుసులే అని చెప్తాడు. ఇక్కడ టెస్సా వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ టెస్సాకి చెప్తాడు. కాకపోతే టెస్సా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ ఆర్థర్ ఇదే ఆలోచిస్తూ పనుకొని ఉంటాడు. కాకపోతే ఏదైతే స్టోన్ మనకి సెల్వియా దగ్గర నుంచి ఆర్థర్కి వచ్చి ఉంటుందో ఆ స్టోన్ మెల్లగా పగలడం చూస్తాడు. ఏంటిది, నా దగ్గర ఉన్నది స్టోన్ కదా, అదేంటి పగులుతోంది అని చూస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక షాకింగ్ అనమాట. నిజానికి అదొక స్టోన్ కాదు, అదొక ఎగ్. అందులో నుంచి ఒక బుల్లి డ్రాగన్ పిల్ల బయటకు వస్తుంది. దాన్ని చూసి ఆర్థర్ ఎంతో సంతోషిస్తాడు. నిజంగా గోయస్, ఆ డ్రాగన్ ఎంత ముద్దుగా ఉందో, చిన్న సైజు పిల్లలా ఉంది, డ్రాగన్ పిల్లలా కాకుండా. ఆ బుజ్జి డ్రాగన్ పిల్ల మన ఆర్థర్ ఎలా చేస్తే అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. క్లియర్గా ఆర్థర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆర్థర్ చేయి మీద కరిచి తన చేతి మీద ఒక మార్క్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఆర్థర్ దాన్ని చూసి కొద్దిగా షాక్ అయినా కూడా, సరే నాకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం, సో నేను నీకు మీ అమ్మ పేరే పెడతాను సెల్వి, ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆర్థర్ మాత్రం 8 ఏళ్ళకే నేను ఒక ఫాదర్ని అయిపోయాను, తప్పదు ఇంకా, కాకపోతే మా పేరెంట్స్ నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో నాకు తెలియదు, సరే ఇక పడుకో అని చెప్పి నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టెస్సా తన ఆర్థర్ యొక్క రూమ్కి వస్తుంది అనమాట. వచ్చి అక్కడ డ్రాగన్ని చూసి 1 నిమిషంగా షాక్ అయిపోతుంది. దాన్ని పట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది అనమాట. ఆర్థర్ లేచి తిరిగి కళ్ళు మూసుకుంటారు. కాకపోతే ఆ బుల్లి డ్రాగన్ మాత్రం పోయి ఎరకపోయి ఇక్కడ చిరుక్కుపోయాను ఏంట్రా అని చెప్పి ఆర్థర్ని హెల్ప్ కోసం చూస్తూ ఉంటుంది. కానీ ఆర్థర్ మాత్రం ఏం హెల్ప్ చేయడు. వీళ్ళు ట్రైనింగ్కి వెళ్తారనమాట. అక్కడ అది ఆర్థర్ని వదిలి 1 నిమిషం కూడా పక్కకు రాదు. టెస్సా మాత్రం దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కాకపోతే ఆ బుల్లి డ్రాగన్ మాత్రం చావనైనా చేస్తాను కానీ నీ దగ్గరకు మాత్రం రానట్టుగా రియాక్ట్ ఇస్తుంది అనమాట. ఆర్థర్ టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయన్ని చూడగానే ఆయన ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటిది, ఇదేంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీన్ని అని అడుగుతాడు అనమాట. నిజానికి ఇది ఒక డ్రాగన్ బిడ్డ అని చెప్తాడు. అంతే, ఒక్కసారిగా ఆయన షాక్. ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు, నాకు వచ్చినప్పటి నుంచి హార్ట్ అటాక్ల మీద హార్ట్ అటాక్లు ఇస్తూనే ఉన్నావు, నువ్వు రావడమే కాకుండా నీతో పాటు ఈ డ్రాగన్ పిల్లని ఎలా తీసుకొచ్చావు, అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అని అడుగుతాడనమాట. అందుకు అతను ఇది నా దగ్గర ఉన్న ఎగ్ నుంచి వచ్చిందంటే, ఏంటి నువ్వు ఎగ్ని పొదిగావా, మనిషి పిల్లోడువా లేకపోతే కోడి పిల్లోడువా, ఏంట్రా ఇది అన్నట్టుగా ఒకసారిగా చూస్తూ ఉంటాడనమాట. టెస్సా మాత్రం ఆర్థర్ నాకు దీన్ని ఇచ్చేస్తావా, నేను దీన్ని పెంచుకుంటాను అని అడుగుతుంది అనమాట. అది మాత్రం టెస్సా దగ్గరికి వెళ్లకుండా టెస్సా అంటేనే భయపడుతూ ఉంటుంది. నాకు తెలిసి దాని దృష్టిలో నువ్వు పెంచుకోవడానికి కాదు, నువ్వు దాన్ని తినేస్తావని అది భయపడుతున్నట్టుంది, కొద్దిగా దానికి దూరంగా ఉండని అడుగుతాడనమాట. సరేలే, నేను ఒక ఐడియా చెప్తాను, ఎవరైనా దాన్ని చూస్తే అది రేర్ శక్తులున్న మన యొక్క బీస్ట్ అని చెప్పు, లేదంటే ఎవరికైనా డౌట్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడూ డ్రాగన్ని చూడలేదు కాబట్టి దీన్నేమి డ్రాగన్ అని అనుకోరు అని చెప్తారు. పైగా చూడడానికి డ్రాగన్ కంటే కూడా పిల్లలాగానే ఎక్కువగా ఉంది. సో ఈరోజు ట్రైనింగ్లో వాళ్ళు వెన్ని ఉపయోగించి ఎలా కాంబ్యాక్ చేయాలనేది నేర్పిస్తాడనమాట. ఇందులో షాడో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెషల్ పవర్ని కలిగి ఉంటారు. లైక్ వాళ్ళు ఎప్పుడైతే విండ్ శక్తిని యూజ్ చేస్తారో మెరుపు వేగంతో ఒక చోట నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వగలరు అనమాట. ఒక్కసారిగా ఆయన శక్తిని చూసి ఆర్థర్ షాక్ అయిపోతాడు. అతనికి సరెండర్ అయిపోయి ఇలా అడుగుతాడనమాట, ఇది ఎలా చేయగలిగారు అని. ఆ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఆర్థర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేయాలి అని. అలాగే వాళ్ళకు అడ్వాన్స్ సోసరీని కూడా నేర్పిస్తానని చెప్తాడనమాట. ఇవన్నీ విని ఆర్థర్ కొద్దిగా షాక్లో ఉంటాడు. బట్ ఇప్పుడు ఆర్థర్కి అక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి 4 monthsలోనే అన్నీ నేర్చేసుకోవాలని చెప్పి మైట్ బీ అందుకే కొద్దిగా ఫాస్ట్గా నేర్పిస్తున్నాడు అని చెప్పి ఆర్థర్ కూడా అర్థం చేసుకుంటాడు. ఆర్థర్ డే బై డే తన ట్రైనింగ్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటాడనమాట. అలాగే తన చెస్ట్లో ఉన్న పెయిన్ పూర్తిగా పోయి ఉంటుంది. ఆర్థర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, సో నా చెస్ట్లో ఉన్న పెయిన్కి కారణం నాలో ఉన్న బీస్ట్ శక్తి, నేను ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి నా చెస్ట్ పెయిన్ తగ్గింది అని చెప్తూ ఉంటాడు. రోజులు చాలా వేగంగా ఫాస్ట్ జరిగిపోతూ ఉన్నాయి. కాకపోతే ఇంత ట్రైనింగ్లో కూడా తనకు అప్పుడప్పుడు కాస్త సమయం
టెస్సాతో కలిసి నార్మల్ మనుషుల్లాగే చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తూ ఉండడం, ఆటలాడుకోవడం తనకి కొద్దిగా ఊరటనిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ ఊర్లో జరిగే తేరు లాంటి ప్లేస్కి వెళ్తారు. మనమైతే తేరు అంటాం, వాళ్ళ వైఫ్ దాన్ని వాళ్ళు ఫెస్టివల్ అంటారు అంతే. సో అక్కడే ఆర్థర్కి ఒక అబ్బాయి కలుస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, లాస్ట్ ఎపిసోడ్లో ఆర్థర్తో ఒక అబ్బాయి గొడవ పడాడని చెప్పాను కదా, వాడే అనమాట. సో ఇక్కడ మళ్ళీ చిన్న గొడవ అవుతుంది వానితో. ఆర్థర్ మాత్రం రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు మళ్ళీ నువ్వు ఎదురయ్యావా అన్నట్టు ఫేస్ పెడతాడు. వాడు ఏంటి అప్పుడే మర్చిపోయావని అని చెప్పి ఆర్థర్ని మళ్ళీ కొద్దిగా అల్లరి చేయడానికి ట్రై చేస్తాడు. ఆర్థర్ నీకంత సీన్ లేదులేరా బక్కోడా, పక్కన దొబ్బుకో అంటాడు. కాకపోతే వాడు మాత్రం మళ్ళీ డ్యూయల్కి అడుగుతాడు అనమాట. సో అంతే, ఈసారి ఒక్క గుద్దుతో వాడు ముక్కుల నిండా రక్తం వచ్చేసి కింద పడిపోతాడు. అంతే కదా, చేతకన్నప్పుడు నోరు మూసుకొని ఉండాలే కానీ లేనిపోని ప్రబంధాలు పలకూడదు. వాడు పెద్ద గరికపాటు అనుకొని తెగ లెక్చర్లు ఇచ్చేశాడు. ఆర్థర్ ఒక్క దెబ్బ కొట్టగానే నేల మీద పడిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీనికి చేతకానప్పుడు ఎందుకు ప్రతిసారి ఓడిపోతాడు, మళ్ళీ చూడు ఒక్క దెబ్బకే ఓడిపోయాడు అని చెప్తారనమాట. తర్వాత వాని ఫ్రెండ్స్ ఆర్థర్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాని పేరు ఫ్రెనిత్ అని. ఆర్థర్ మాత్రం మన దగ్గరికి వెళ్ళి నైస్ టు మీట్ యూ ఫ్రెనిత్ అని అడుగుతాడు అనమాట. ఫ్రెనిత్ గాడు మాత్రం గిచ్చి జోలపా అన్నట్టు వీడేంటి ఒక్క దెబ్బతో నన్ను కింద పడేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నవ్వుతున్నాడని చూస్తూ ఉంటాడు. కాకపోతే వేరే దారి లేక తన ఆర్థర్తో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఫ్రెండ్స్ అవ్వడానిక వీడు ఇన్ని తంతాలు పడింది అని చెప్పి వాడిని ఎక్కిరిస్తారు. తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయిపోతాడు. అలాగే ఆర్థర్ని అక్కడ జరిగే ఫెస్టివల్కి కూడా ఇన్వైట్ చేస్తారు. ఆర్థర్ ఏమో నేను చూడాలి ఫెస్టివల్, పద టెస్సా వెళ్దామని అడుగుతాడు. టెస్సా మాత్రం కొంచెం దిగులుగా ఉంటుంది. ఫ్రియాంట్ మాత్రం తన ఫేఫే అంటారనమాట. సో ఇప్పటి నుంచి మనం కూడా ఫేఫే అనే పిలుద్దాము. ఫేఫే ప్రిన్సెస్ వైపు చూస్తే పాపం మన మృదువైన ప్రిన్సెస్ అక్కడికి వచ్చి తప్పిపోతే ఎలా అని చెప్పి వెక్కిరిస్తాడు. అంతే, ఒక్కసారిగా టెస్సా కోపం వచ్చి ఒక్క గుద్దుతో 1 కిలోమీటర్ దూరం పడేలా చేస్తుంది అనమాట. సో అక్కడ ఎలాంటి గొడవ జరగకూడదని ఆర్థర్ టెస్సాని తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడనమాట. టెస్సా మీద కొద్ది కోప్పడతాడు. నువ్వు ప్రిన్సెస్వి, దాన్ని మైండ్లో పెట్టుకో, ఇలా దారిని పోయి గన్నయ్య ప్రతి వాడితో గొడవ పడుతూ ఉంటే ఎలా అని చెప్పి అరుస్తాడు. కాకపోతే టెస్సా మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నీకు ఫెస్టివల్ మాత్రమే గుర్తుంది, ఇంకొద్ది రోజులకు నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత నేను మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోతానని ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పాపం మనోడు కూడా ఏం చేయలేక ఆ రోజు రాత్రి తన గదిలోకి మినుగురుపుర్లు పంపించి తిరిగి తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. టెస్సా కూడా ఇంకా రియాలిటీని ఫేస్ చేయాలి తప్పదు అన్నట్టుగా ఓకే అంటుంది. బట్ సీరియస్లీ 8 ఏళ్ల వయసుకి వీనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. కొంతమంది ఉంటారు, ఎందుకులే. సో ఇక్కడ తన్ని బయటికి తీసుకొని వెళ్తాడు అనమాట, డేట్ లాగా. తను మాత్రం భయపడుతూ ఉంటుంది, నైట్ టైంలో మనం బయటికి వెళ్ళొచ్చా అని. అప్పుడే ఆర్థర్ తనకు ఒక అనిమల్ని చూపిస్తాడు. నీకు గుర్తుందా, మనం ఫస్ట్ టైం కిడ్నాప్ అయినప్పుడు మనం ఒక అనిమల్ని రెస్క్యూ చేశాం కదా, ఇక్కడ చూడు దాని ఫ్యామిలీ రెడీ అయిందని చెప్పి దాని ఫ్యామిలీని చూపిస్తాడనమాట. ఈవెన్ ఆ అనిమల్కి కూడా గర్ల్ ఫ్రెండ్, బేబీస్ ఉంటాయి. ఇద్దరు ఒక ఫైర్ బోర్డ్ని రెడీ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. టెస్సా తను అడుగుతుందనమాట హ్యూమన్స్ యొక్క రాజ్యం ఎలా ఉంటుందా అని. అందుకు ఆర్థర్ రిప్లై ఇస్తూ ఏమో నాకు తెలీదు, నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, నేను ఒక విలేజ్ నుంచి వచ్చానని చెప్తాడనమాట. నువ్వు ఎప్పుడూ చూడని దానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఇక్కడే ఉండిపోవచ్చుగా అని అడుగుతుంది. ఉండిపోవచ్చు అని ఆలోచిస్తూ ఏదో చెప్పబోతాడు, అంతలోనే ఆగిపోతాడు. ఎందుకంటే అప్పటికే టెస్సా నిద్రపోయి ఉంటుంది. సో తర్వాత రోజు ఇక తను వెళ్ళాల్సిన టైం వస్తుందన్నమాట. అందరూ తనకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉంటాడు. టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో అతనికి ఒక కంపాక్స్ ఇస్తాడు. కాకపోతే ఇది టైంని చూడడానికి యూజ్ చేస్తుంది అనమాట. దీనిని ఒక మ్యాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది నీకు సహాయపడుతుంది, దీన్ని యూజ్ చేయని చెప్తాడు. గ్రాండ్ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పి టెస్సా గురించి అడుగుతాడు. టెస్సా అక్కడికి వచ్చుండదు అనమాట. ఆర్థర్ వెళ్ళిపోవడానికి తను చూడకూడదు అనుకుని ఉంటుంది. ఇక ఆర్థర్ ఫ్రెండ్స్ అలాగే మిగతా వాళ్ళందరూ ఆర్థర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అంతలోనే టెస్సా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆర్థర్కి ఫైనల్ గుడ్ బై చెప్తుంది అనమాట. నువ్వు టైం టు టైం తింటూ ఉంటూ చాలా బాగుండు అని. ఈవెన్ ఆ పిల్ల అప్పటి వరకు టెస్సాని శత్రువులా చూసినా అది కూడా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటుంది టెస్సాని వదిలేసి వెళ్తున్నందుకు. సో డోర్ ఫుల్గా ఓపెన్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ కూడా ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లోనే మనకి ఆర్థర్ యొక్క ఫ్రెండ్ ఫేఫే అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఆర్థర్ని వాళ్ళ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేయడానికి వస్తారనమాట. ఇక్స్లార్ అనే నగరం ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ తీసుకుని వచ్చి తనని దింపుతారు. ఆర్థర్ వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడనమాట. అంతే, ఒక చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటూ ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీస్తుంది. అంతలోనే ఆ పాప వెనకాల వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ ఎలినార్ ఎక్కడికి వెళ్తున్నామని వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఆర్థర్ యొక్క మదర్ అండ్ ఫాదరే. వాళ్ళిద్దరూ ఆర్థర్ని చూసి షాక్ అయిపోతారనమాట. ఆర్థర్ వాళ్ళ వైపు చూస్తూ ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసి నేను చెప్పాల్సిందే, నేను తిరిగి ఇంటికి వచ్చేసానని చెప్పి ఐఎమ్ బ్యాక్ హోమ్ అని చెప్తాడు. అంతే, ఇక్కడతో అండ్ ఎంతటితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ వస్తుంది, రెడీగా ఉండండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.